ముర్ర పెట్టుకున్నా కూడా జీతాలు రాని పరిస్థితి. ఈరోజు 1వ తారీఖు గంట కొట్టినట్టు 1వ తారీఖే ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జీతాలు వస్తున్నాయంటే ఆ ఘనత, ఆ నిర్ణయం ఏదైతే మా ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారిది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం. వేరే ఇతర సమస్యలన్నిటిపైన కూడా ఏదైతే క్యాబినెట్లో చర్చించి ఈ పోస్టుల పెంపు పైన కానివ్వండి, డేట్ల పైన కానివ్వండి, సంబంధించిన వాళ్ళందరితోటి చర్చించి ప్రభుత్వం తరఫున టీఎస్పీఎస్సీ కూడా ఒక రిప్రజెంటేషన్ని పంపివ్వడం జరుగుతుంది. 100% టీఎస్పీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ. ఏదున్నా ప్రభుత్వం తరఫున ఒక రిప్రజెంట్ చేసి ఈ సమస్యలు, ఈ రిక్వెస్ట్ వచ్చినాయి, దీనిపైన ఆలోచించండి అని చెప్పి నిర్ణయం తీసుకునే ఒక పరిస్థితి ఉంటుంది. మీ లెక్కదాన్ని ఇండివిజువల్గా మా పరిధిలో ఉంటుంది, మేమే చేస్తామని చెప్పి కేటీఆర్ గారు కదా గతంలో ట్వీట్ చేసినట్టు, దాంట్లో పేపర్లు అమ్ముకునే విధంగా మీరు వివరించినట్టు ఈ ప్రజాప్రభుత్వం వివరించదు. ఎవరి పని వారు చేస్తారు. మేము ఇచ్చిన ప్రతి హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. నిజంగా మీకు విద్యార్థుల పట్ల, యువకుల పట్ల చిత్తశుద్ధే ఉంటే కాకతీయ యూనివర్సిటీకో, ఉస్మానియా యూనివర్సిటీకో 10 సంవత్సరాలు మీరు చేసిన పనిని పట్టుకొని మీరు రండి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందైనా పర్లే, కాకతీయ యూనివర్సిటీ అయినా పర్లే, లేదా ఇతర తెలంగాణలో ఉన్న మహాత్మా గాంధీ తెలంగాణ ఏ యూనివర్సిటీ కన్నా మీరు రండి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా నేను మీకు సూటిగా సవాల్ విసురుతున్నా. నేను ఆ యూనివర్సిటీకి వస్తా, 6 నెలల్లో మేమేం చేసినా మేము ఆధారాలతో చూపిస్తా, 10 సంవత్సరాలు మీరు ఎక్కడ విఫలమైనరు కూడా మేము చూపిస్తా అని చెప్పి హరీష్ రావు గారికి సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాను. జీతాల గురించి చాలా స్పష్టంగా జీతాలు 1వ తారీఖు వస్తున్నాయా లేదా దానికి సంబంధించి చాలా స్పష్టంగా కనబడుతుంది. సెకండ్ పాయింట్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది ఏదైతే మీరు ఇంకొక ఇష్యూ ఈ పోస్టుల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి మీరు అడిగారు. గవర్నమెంట్ ఫామ్ అయింది డిసెంబర్లో. జాబ్ క్యాలెండర్ అనేది యూపీఎస్సీది జూన్ జూలైలో అనౌన్స్ చేస్తారు. ఏదైతే ఆల్రెడీ డేట్స్ అనేటి గతంలో వచ్చిన నోటిఫికేషన్ డేట్స్, వీటిని ఫెబ్లో పెడితే లేదు, ఈ టైం ప్రకారం పోస్ట్పోన్ చేయాలని చెప్పారు. సో ఈ జూన్ జూలైలో ఈ 1-2 మంత్స్లో ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించి యూపీఎస్సీ తరాలో నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి 100% జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మేము ఇచ్చిన తేదీల ప్రకారంగా ఎగ్జామ్స్ని నిర్వహిస్తాము, రిజల్ట్స్ ఇస్తాము, జాబ్స్ ఇస్తాము. మేము ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. మేము ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాము. గత ముఖ్యమంత్రి గారు లెక్క అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలే నేను ఎప్పుడు మాట్లాడినా అని మాటలు మార్చే ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం కాదు. ఎక్కడన్నా 1-2 సందర్భాల్లో ఎవరికన్నా ఇబ్బందులు కలిగినా వారు వచ్చి మా దగ్గర వారి యొక్క నిరసనని తెలియజేసిన ఆ నిరసనను కూడా ఈ ప్రజాస్వామ్యంలో మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే నిరసన తెలియజేసే ఒక అధికారము, స్వేచ్ఛ, బాధ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. ఈ ప్రజాప్రభుత్వంలో ఆ స్వేచ్ఛను కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందించారు. మేము నిర్బంధించే ప్రయత్నం చేస్తలేము. ఎందుకంటే స్వయంగా ఇంటి బయటికి వెళ్ళలేని పరిస్థితి గతంలో. ఈరోజు వారికి బాధ ఉందంటే ఎవరినన్నా కూడా అడిగే పరిస్థితి ఉంది. ప్రశ్నిస్తే మేము సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలని తప్పుదో పట్టించి ఈ యొక్క సమస్యల్ని సృష్టించిందే వారు. 10 సంవత్సరాల్లో ఈ అన్ని సమస్యల్ని అవగాహనతోటి, ఆలోచనతోటి ఈ సమస్యల్ని పరిష్కరించింటే ఈరోజు ఈ యొక్క పరిస్థితే మనకు వచ్చేది కాదు. మీరు బంద్ చేసిన వాళ్ళు స్కూళ్ళన్నీ కూడా బంద్ చేశారు. గతంలో స్కూళ్ళన్నీ తీసేసారు. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా ఇమీడియట్గా ప్రక్షాళన చేసి స్కూళ్ళు తెరవాలి, విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని చెప్పని డిఎస్సిని ఇమీడియట్గా స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల డిఎస్సిని కండక్ట్ చేసి టీచర్స్ని రిక్రూట్ చేయాలనే ఆలోచనతోటి మేముంటే డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమని అంటున్నారు. అంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అంటే స్కూల్స్ని ప్రక్షాళన చేసి స్కూల్స్లో టీచర్స్ని రిక్రూట్ చేస్తేనే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందనే ఆలోచనతోటి ఈ ప్రజాప్రభుత్వం ఉంది. ఎవరికైనా ఇబ్బంది పడి కొత్త క్వాలిఫై అయినా లేదా నెక్స్ట్ ఇయర్ ఖాళీ ఉన్న డిఎస్సి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ జాబ్స్ వస్తాయి. ముఖ్యంగా నేను యువకులకి చెప్పదలుచుకుంది ఒకటే, ఈసారి జాబ్స్ వచ్చినాక మళ్ళీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జాబ్స్ రావేమో, ఆ పరిస్థితే ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడే అన్ని పెట్టేసేయండి, పోస్ట్ పోన్ చేయండి, మాకు ప్రిపేర్ కానీ టైం కావాలని చెప్పి యువకులు అడుగుతారు. వాళ్ళు నేను తప్పు పడతలేను. ఎందుకంటే గత 10 సంవత్సరాల పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి వారి ఆలోచన ఆ విధంగా ఉంది. కానీ 100% జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తాము. ఏదైతే మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఆ తేదీల పరంగా నెక్స్ట్ ఇయర్ అదే రకంగా నోటిఫికేషన్స్ వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి, జాబ్స్ తప్పనిసరిగా మీకు ఇచ్చి తీరుతాం.
ఇప్పుడు సిబిఐ విచారణ జరపాలని చెప్పి ఆ రోజు చెప్తే లేదు, సంబంధించిన